మంత్రి నారా లోకేష్ ఓఎస్టీగా కడప జిల్లా నుంచి ఏరికోరి ఓ యంగ్ ఆఫీసర్ను నియమించుకున్నారు. సమర్థవంతమైన ఆఫీసర్గా పేరు ఉండడంతో ఆకుల వెంకటరమణను ఓఎస్టీగా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో యువతకు ప్రాధాన్యత దక్కడం వెనుక నారా లోకేష్ ఉన్నారనే మాటలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయన ఓఎస్టీ ఎంపిక కూడా ఆ దిశగానే సాగుతుందని తెలుస్తుంది. ఆకుల వెంకటరమణ నారా లోకేష్ తన ఓఎస్టీగా నియమించుకున్నారు అంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని చర్చ జరుగుతుంది. ఇంకా ఆకుల వెంకటరమణ ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన శ్రీరాములు లక్ష్మీ నరసమ్మల కుమారుడు. వెంకటరమణది సాధారణ మధ్యతరగతి కుటుంబం. మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండే వెంకటరమణ బీటెక్ పూర్తయ్యాక ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థలో సర్క్యూట్ డిజైన్ గా ఇంజనీర్ గా ఉద్యోగం సాధించారు. ఆ తరువాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కు మొదటిసారిగా 2011లో హాజరు కాగా ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. కానీ అది రద్దయింది. అనంతరం 2012లో రీ ఎగ్జామినేషన్ కు నిర్వహించగా అందులో వెంకటరమణ టాపర్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్టును కూడా ఆఫీసర్గా పనిచేసిన ఆయన గిరిజన ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో తనదైన మార్కు వేశారు. అందుకు గాను ప్రభుత్వం చేత అభినందనలు కూడా అందుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కడప జిల్లా బద్వేల్కు ఆర్టీఓగా బదిలీపై వెళ్లారు. ఇంకా అక్కడ కూడా సమర్థవంతమైన అధికారిక పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో సమర్థవంతమైన యువ ఆఫీసర్లను వెతుకులాటలోనే ఉన్న లోకేష్ ను వెంకటరమణ ప్రొఫైల్ ఆకట్టుకుంది. దీంతో ఈ యువ ఆఫీసర్ను కూడా లోకేష్ తన ఓఎస్టీగా నియమించుకున్నారు.